ప్రతి ఒక్కరూ తప్పక వినాల్సిన తెలుగు కథ. కథలోకి వెళ్దాము. ఆ రోజు శనివారం. చాలా సంవత్సరాలయ్యింది. చిలుకూరు బాలాజీ గుడికెళ్ళాలని అనుకుని నేను మా వారు కలిసి కారులో బయలుదేరాం. శనివారం మూలాన గుడిలో రష్ ఎక్కువగా ఉంది. నాకు ఏ మొక్కులు లేవు. ఇంట్లో చేసే పనులు ఏమీ లేక ఏం చేయాలో తెలియక ఇలా అనుకుని వచ్చాం గుడికి. 11 ప్రదక్షిణలు ముగించుకొని దేవుడిని దర్శించుకుని గుడి బయటకు వచ్చాం. అక్కడ కొద్ది దూరంలో ఒక ముసలామె అప్పుడే తోట నుంచి కోసుకు వచ్చినట్లుగా నిగనిగలాడుతున్న జామ పండ్లు బుట్టలో పెట్టుకుని అమ్ముతుండడం చూసి మా వారు కొనుక్కుందామని అటువైపు వెళ్ళారు. నేను అటు ఇటు చూస్తుండగా అనుకోకుండా ఎవరో ఒక ఆమె నా దగ్గరగా వస్తూ నా భుజం మీద చెయ్యి వేసి హలో పరిమళ అని పిలిచే వరకు నాకు తెలియనే లేదు ఆ వచ్చింది ఎవరో. ఎదురుగా సుధ. అబ్బా, ఎన్నాళ్ళకు కనపడింది. అసలు సుధలో ఏ మార్పు లేదు. అదే చిరునవ్వు, ఆత్మీయత. సుధను చూసి దాదాపు 6-7 సంవత్సరాలు అయిపోయింది. ఏమాత్రం మారని సుధ అలాగే అమాయకంగా కొద్దికగా చిరునవ్వు నవ్వుతూ కనబడింది. నాలోనే మార్పు వచ్చింది. ఆ మధ్య ఆఫీసులో నాతో కలిసి పనిచేసిన రత్నమాల నన్ను చూసి ఏమిటే, ఎలా ఉండేదానివి ఇలా అయిపోయావేంటి అంటూ ఆశ్చర్యపోయింది. చెప్పాలంటే వయసుకు మించిన దానిలాగా ఏదో పోగొట్టుకున్నట్లుగా కనిపిస్తున్నానట. సుధా నా చేతులను ఆప్యాయంగా సృష్టిస్తూ ఎలా ఉన్నావు పరిమళ, బావగారు ఎక్కడా, మీ పిల్లలు ఎక్కడున్నారు అంటూ ఎడతెరిపి లేకుండా ప్రశ్నల వర్షం కురిపించింది. నేను నా గురించి చెప్పాక తన వివరాలు చెప్పింది. ఏదైనా మొక్కుకున్నారా అని అడిగితే అవునన్నట్టు చిరునవ్వు నవ్వింది సుధా. పరోపకార జీవి. తన కోసం కాకపోయినా తన బంధువులు ఆత్మీయుల విషయంలో కూడా దేవుడికి మొక్కుకుని ఆ మొక్కులను తీర్చుకునే విశాల హృదయురాలు. ఈలోగా మా వారు వచ్చారు. మా వారిని కూడా పలకరించి వాళ్ళింటికి మేమిద్దరము తప్పక రావాలని మరీ చెబుతూ సుధా తన ఫోన్ నంబరు ఇంటి అడ్రస్ చెప్పి సెలవు తీసుకుని వెళ్ళిపోయింది. సుధా కుటుంబం మా కుటుంబం విద్యానగర్లో 8 సంవత్సరాలు పక్క పక్కనే ఉండేవాళ్ళం. అప్పటికి మేము సొంత ప్లాట్ కొనుక్కోలేదు. మా పిల్లలు చదువుల్లో ఉన్నారు. తరువాత మేము సోమాజిగూడలో మంచి సెంటర్లో 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్ కొనుక్కుని వెళ్ళిపోయాం. అప్పటి నుండి నాకు సుధతో సంబంధం పూర్తిగా పోయింది. ఇన్నాళ్ళకి తను అనుకోకుండా తటస్థపడింది. సుధా మేము పక్కనే అద్దె ఇళ్లలో ఉండగా నేను సుధకి దూరంగా ఉండటానికి ప్రయత్నించినా తను మాత్రం నాతో సన్నిహితంగా ఉండేది. సుధ ఆలోచనలు అభిప్రాయాలు ఎందుకో నాకు నచ్చేవి కావు. నాకు నచ్చని వ్యక్తులు నాకు దగ్గరగా ఉండటానికి కూడా ఇష్టపడను నేను. మాది ఉమ్మడి కుటుంబమే. మొదట్లో నా పెళ్ళై అత్తవారింటికి వచ్చినప్పుడు మా వారి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు మా అత్తగారు మామగారే కాకుండా ఆయన బాబాయి పిల్లలు మేనత్త పిల్లలు కూడా ఉండేవారు. ఇక రోజు వచ్చిపోయే బంధువుల మాట చెప్పనక్కర్లేదు. ఇల్లు ఒక తిరునాళ్ళలాగా ఉండేది. వంటలు వార్పులు భోజనాలు ఇవి తప్పించితే మరో లోకం నాకు అక్కడ కనిపించేది కాదు. నాకు పెళ్లికి ముందు కొన్ని ఖచ్చితమైన అభిప్రాయాలు ఉండేవి. ఉమ్మడి కుటుంబంలో ససేమిరా ఉండకూడదని మాకంటూ అందమైన పొదరిల్లు ఏర్పరచుకుని అందులోనే నేను మా వారు మా పిల్లలే ఉండాలని ఇలా ఎన్నో ఆలోచనలు ఉండేవి. కానీ అదేమిటో భగవంతుడు మనకు ఇష్టం లేని పనులే జరిపిస్తాడు. నా విషయంలో అదే జరిగిందని అనుకుంటాను. దాని ఫలితమే మాకు పెళ్ళైన కొద్ది కాలానికే వేరే కాపురం పెడదామని మా వారిని శతవిధాల పోరాడాను. వీలు కాదని చెప్పినా మా వారి మీద అలకలు సత్యాగ్రహాలతో సహా ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని చేశాక చివరకు నా మనసును మా అత్తగారే గ్రహించి వాళ్ళే మమ్మల్ని వేరే ఉండమని చెప్పేశారు. వాళ్ళతో శాశ్వతంగా బంధం తెగిపోయింది. నేను అనుకున్నది సాధించే వరకు నిద్రపోను. అలా అని నిరుత్సాహపడిపోను. ఆశతో ఓపికతో పోరాడుతూనే ఉంటాను. చివరకు సాధిస్తాను. అలా మేము విడిగా విద్యానగర్లో ఉన్న ఒక ఇంట్లోకి అద్దెకు దిగాం. తర్వాత నాకు 2 పిల్లలు పుట్టి వాళ్ళు స్కూళ్ళలో చదువుకుంటున్న సమయంలో సుధా వాళ్ళు మా పక్కనున్న ఇంటిలో దిగారు.
వాళ్ళది చాలా పెద్ద కుటుంబం. వాళ్ళ అత్తగారు, మామగారు, మరుదులు, ఆడపడుచులే కాకుండా సుధా వాళ్ళ పిన్న మామగారి పిల్లలు కూడా ఉండేవారు. మా అత్తవారింట్లో లాగా అయితే సుధా చాలా అమాయకురాలు. నా స్వభావానికి విరుద్ధం. అమాయకంగా, నెమ్మదిగా ఇంట్లో వారికి అన్ని సేవలు చేస్తూ ఎప్పుడూ హడావిడిగా ఉండేది. ఏనాడు ధూమ్‌ధాము లేకుండా ప్రశాంతంగా తన బాధ్యతలను నిర్వహించే సుధ పట్ల నాకు చాలా అసహనంగా ఉండేది. ఎన్నో సార్లు చెప్పాను. ఇలా నువ్వు ఉమ్మడి కుటుంబంతో అతుక్కుపోతే రేపు నీకు, నీ పిల్లలకు చిప్పే మిగులుతుందని. వేరే కాపురం పెట్టుకుని బాగుపడమని అన్నింటికీ ఒక చిరునవ్వే సమాధానం సుధ నుండి. ఇక నా మాట వినేలా లేదని గోడకు చెప్పినట్లే అనుకుని చెప్పడం మానేశాను. సుధ పట్ల నేను కోపంగా, అసహనంగా ఉన్నా ఒక్కోసారి నా స్వార్థం కోసం ఆమెను నేను ఉపయోగించుకున్న రోజులు కూడా ఉన్నాయి. నాకు ఉద్యోగం మూలాన ఇంటికి రావడం ఆలస్యమైతే స్కూల్‌కు వెళ్ళే మా బాబుని స్కూల్ అయిపోయిన తర్వాత సుధా వాళ్ళ ఇంట్లో అప్పుడప్పుడు ఉంచవలసిన అవసరం వచ్చేది. ఆ రోజుల్లో మేము చాలా హాయిగా, ఆనందంగా బతుకుతున్నామని సంబరపడేదాన్ని. వీకెండ్‌లో పిల్లలను తీసుకుని నేను, మా వారు హోటల్స్‌కి, సినిమాలకు వెళ్ళేవాళ్ళం. పిల్లల సెలవుల్లో ఏవో టూర్స్‌కి తప్పనిసరిగా వెళ్ళేవాళ్ళం. జీవితాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నామని, ఇదే జీవితం అని ఆనందపడిపోతూ, సుధా వాళ్లకు ఈ అదృష్టం లేదు కదా అనుకుంటూ ఆనందపడేదాన్ని. ఆమెకు శని, ఆదివారాలు వస్తే ఎవరో ఒకరు బంధువులు, పిల్లలు ఇక్కడే హైదరాబాద్‌లో హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్న వాళ్ళు వీరింటికి రావడం, లంచ్, డిన్నర్ చేసుకుని మరీ వెళ్ళడం మామూలు. సుధ భర్త గవర్నమెంట్ ఆఫీసులో మంచి ఉద్యోగమే చేస్తూ ఉండేవాడు. ఆయన ఆదాయం అంతా ఉమ్మడి కుటుంబ ఖర్చుల్లో కొట్టుకుపోయేది. మేము అలా కాదు. మా డబ్బులు ఎన్నో పొదుపు పథకాల్లో పెడుతూ, వడ్డీలకు ఇస్తూ, ఇన్సూరెన్స్ పాలసీలలో పొదుపు చేస్తూ బంగారము, స్థలాల కొనుగోలులో పెట్టి చాలా కూడపెట్టాం. అందుకని చాలా తక్కువ కాలంలోనే మేము షాపు ఏరియాలో అపార్ట్మెంట్ కొనుక్కోగలిగాం. సుధా పిల్లలు కేవలం సాధారణ డిగ్రీ కాలేజీలో చదివేవారు. అది చూసి నేను తనతో అనేదాన్ని, చూశావా సుధా, మేము ఉమ్మడి కుటుంబం నుండి బయటకు వచ్చేసిన మూలానే కదా మా పిల్లల్ని ఇంత బాగా చదివిస్తున్నాను. నువ్వు ఆ పని చేయలేకపోయినందుకే మీకు అవన్నీ సాధ్యం కాలేదు అంటే చిరునవ్వు నవ్వి ఊరుకునేది. నాకు సుధ పట్ల జాలి స్థానంలో కోపం ఉవ్వెత్తున లేచేది. మేము మా సొంత అపార్ట్మెంట్‌కి వచ్చేసిన కొద్ది కాలానికి మా పిల్లల కాలేజీ చదువులు అయిపోయాక వాళ్ళను అమెరికా పంపించి పెద్ద చదువులు చదివించాం. వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాల్లో అక్కడే స్థిరపడ్డారు. మేము సిటీలో ప్రైమ్ ఏరియాలో మరో 2 ఫ్లాట్స్ కొన్నారు. ఈ క్షణాన అమ్మేసిన 2 కోట్ల పైగా డబ్బు వచ్చి ఒళ్ళో వాలుతుంది. మా పిల్లలిద్దరూ అమెరికాలో వాళ్లకు నచ్చిన వాళ్ళను వివాహాలు చేసుకున్నారు. ఎవరి జీవితాలు వాళ్ళవి. బిజీ లైఫ్. ఎక్కడో వారానికో 10 రోజులకో ఫ్రీ టైంలో చూసుకోవడం, మాట్లాడుకోవడం. నేను, మా వారు రిటైర్డ్ జీవితాన్ని మా ఇంటి 4 గోడల మధ్య అనుభవిస్తున్నాం. ఏ బంధువులు మా ఇంటికి రారు. మా అత్తగారింటి వైపు వారు అయితే అస్సలు తొంగే చూడరు. మేము సంపాదించుకున్న డబ్బులు చాలా ఉన్నాయి. జీవితమంతా హాయిగా కూర్చుని తిన్నా సరిపోయేటన్ని డబ్బులు ఉన్నాయని, విడిగా వచ్చేయడం మూలానే ఇవన్నీ సాధ్యం అయ్యాయని, లేకపోతే మా సంపాదన అంతా ఉమ్మడి కుటుంబంలో ఏరులా పాకి ఇప్పుడు ఇబ్బంది పడిపోతూ ఉండేవాళ్ళమని నేను అనుకుంటాను. రిటైర్డ్ జీవితం అంటే విలాసవంతంగా జీవించాలనే నా అభిప్రాయం. చాలా మంది రిటైర్డ్ అయ్యాక అతి పొదుపుగా జీవిస్తారు. కానీ మేము మాత్రం ఇప్పుడు కూడా విమానాల్లోనే ప్రయాణం, సంపాదన ఉన్నప్పుడు రిటైర్డ్ అయ్యాక కూడా ఒకటే జీవన విధానం మాది. పాపం సుధా ఉన్నంతా ఖర్చు పెట్టేసి సొంత ఇల్లు కూడా ఏర్పరచుకొని ఉండదు. అప్పట్లో డిగ్రీ చదువుతున్న సుధ పిల్లలు ప్రస్తుతం ఏవో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉండొచ్చు. ఏమిటో ఒక్కొక్కసారి మాకేంటి అని అనుకున్నా, ఇంట్లో నేను, మా వారు ఒకరి ముఖాలు మరొకరం చూసుకుంటూ ఉండాలెప్పుడు. ఎన్ని సినిమాలు చూసినా, టూర్లు తిరిగొచ్చినా చివరకు ఇంట్లో ఇద్దరమే. ఒకసారి బాత్రూంలో నేను స్లిప్ అయినప్పుడు కాలు ఫ్రాక్చర్ అయ్యింది.
డాక్టర్ కాలుకి బ్యాండేడ్ వేసి 3 నెలల వరకు కదలొద్దన్నారు. ఎవరు సహాయానికి రాలేదు. అసలు మా సంగతి ఎవరికి తెలుసును గనక? ఒకవేళ తెలిసినా రారు కూడా. లేడీ అటెండర్ను పెట్టుకున్నారు. వంటకు ప్రత్యేకంగా వంట మనిషిని పెట్టుకున్నారు. అప్పుడు అనిపించింది డబ్బులున్నాయి కాబట్టే ఇవన్నీ కుదిరాయని. కానీ మా వారి స్వభావంతో మాత్రం మార్పు కనబడుతుంది. ఒంటరితనంతో బోర్ ఫీల్ అవుతున్నట్లుగా అనిపిస్తుంది. ఎవరింటికైనా వెళితే బాగుండును, సందడిగా గడపాలని ఉందన్నట్లు మాటల్లో వ్యక్తం చేస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్తాం? ఎవరు రమ్మంటారు కనుక? సరే, సుధా ఆ రోజు గుడిలో కలిసి పదే పదే వాళ్ళ ఇంటికి రమ్మని పిలిచింది కదా అని మనసులో ఇష్టం లేకపోయినా ఏం చూస్తాను, తన ఉమ్మడి కుటుంబం జనాలనే కదా అనుకుంటూ తప్పదన్నట్లు వెళ్ళాం. నేను మా వారు. సుధకి ఫోన్ చేశాం, వస్తున్నానని. లంచ్కి వచ్చేయండి పరిమళ అంది. సుధా వాళ్ళు ఉంటున్న అపార్ట్మెంట్ చక్కని ఏరియాలో ఉంది. పోనీనే, కనీసం మంచి ఏరియాలోనైనా ఉంటున్నారు అనుకుంటూ వాళ్ళ ఫ్లాట్ కు వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కాము. సుధా చంకలో 2 ఏళ్ల పిల్లవాడిని ఎత్తుకుని డోర్ తెరవడానికి వచ్చింది. మిమ్మల్ని చూడగానే బోల్డంత పడుతూ లోనికి ఆహ్వానించింది. ఎంత బాగుంది ఆ అపార్ట్మెంట్. చాలా పెద్దదిగా, తమ అపార్ట్మెంట్ కంటే చాలా బాగుంది. ఎంతో నీట్ గా, ఎక్కడి వస్తువులు అక్కడ పొద్దికగా అమర్చుకున్నారు. సోఫాలో కూర్చోగానే, వీడు నా మనవడు, మా అబ్బాయి రఘు కొడుకు అని చెప్పింది. మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు సుధా అని అడిగాను. అప్పుడు మా రఘు డిగ్రీ చదువుతుంటే, వాడు కదా పరిమళ, డిగ్రీ అవగానే వాడికి బరోడాలో ఒక ఫెర్టిలైజర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. మా చిన్న మరిది రామన్ నీకు తెలుసు కదా, మా దగ్గర ఉండి చదువుకునేవాడు. ఆ తర్వాత అతనికి ముంబైలో చాలా మంచి ఉద్యోగం వచ్చింది. మా మరిది మా వారితో అప్పుడే మన రఘుకి ఉద్యోగం ఏమిటన్నయ్యా అంటూ మాన్పించి బొంబాయిలోనే తన దగ్గర ఉంచుకొని మా వాడి చేత అక్కడే యూనివర్సిటీలో MBA చదివించారు. ప్రస్తుతం ఇక్కడే JP మోర్గాన్ సంస్థలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు. మా కోడలు కూడా కాలేజీలో లెక్చరర్. మేమందరం కలిసే ఉంటున్నాం అని చెప్పింది. మా అమ్మాయి ప్రతిమను కూడా మా ఆడపడచు తన దగ్గర పెట్టుకుని MCom చదివించింది. బ్యాంకింగ్ పరీక్షలు తయారు చేసింది. ఇప్పుడు అది వైజాగ్ లో బ్యాంక్ లో ఉద్యోగం చేస్తుంది. పెళ్లి అయింది. వాళ్ళ అత్త మామగారు అందరూ కలిసే ఉంటున్నారని చెప్పింది. ఈ లోపు పెద్దమ్మ అంటూ ఒక 18 సంవత్సరాల అమ్మాయి లోపల నుండి వచ్చింది. ఆ అమ్మాయిని పరిచయం చేస్తూ, మా 2వ మరిది కూతురు శ్రావ్య, ఇక్కడే ఇంజనీరింగ్ కాలేజీలో సీటు వచ్చింది. బయట ఎక్కడో ఉండి చదువుకోవడం ఏమిటా, మా ఇంట్లోనే పెట్టుకుని చదివిస్తున్నాం అని చెప్పింది. శ్రావ్య విషయంలోనే ఆ అమ్మాయికి ఈ ఊళ్ళో కాలేజీలోనే సీటు రావాలని వస్తే తను చిలుకూరు బాలాజీకి 108 పరీక్షలు చేస్తానని మొక్కుకుని, ఆ మొక్కు తీర్చుకునే సందర్భంలోనే పరిమళను అనుకోకుండా కలిసినట్లు చెప్పింది సుధా. నేను చెప్పలేదు, మా సుధా పరోపకార జీవని. వాళ్ళ మరుదులను, ఆడపడుచులను వీళ్ళే దగ్గరుంచుకొని చదివించి పెళ్లిళ్ళు చేశారు. ఆ కృతజ్ఞతాభావంతో తిరిగి అన్నగారి పిల్లలను కూడా వాళ్ళు తమ దగ్గర పెట్టుకుని పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివించారు. చేసిన సహాయాన్ని మరిచిపోయిన వాళ్ళే ఉంటారని తెలుసు. కానీ సుధ కుటుంబంలోని సభ్యులకు ఒకరి మీద మరొకరికి ఎంతటి ఆప్యాయత, కృతజ్ఞతా భావం. మీ ప్లాంట్ చాలా బాగుంది సుధా అనగానే, అవును కదూ, ఈ ప్లాంట్ స్టోరీ చెబితే ఆశ్చర్యపోతావు పరిమళ అంది. మా వారు రిటైర్మెంట్ కు ముందు ఒక చిన్న అపార్ట్మెంట్ 25-30 లక్షల్లో సెకండ్ సెల్ లో ఏదైనా దొరుకుతుందేమోనని వెతుకుతుంటే, అవును, నీకు శ్రీను గుర్తున్నాడా? శ్రీనునా? అదే పరిమళ, మా వారి బాబాయ్ కొడుకు. అప్పట్లో మా ఇంట్లోనే ఉంటూ హైటెక్ సిటీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేసేవాడు. నిన్ను ఆంటీ అంటూ చనువుగా పిలిచేవాడు. ఆ అవును, గుర్తొచ్చాడు. అతను అప్పుడు ఈ అపార్ట్మెంట్ కొనుక్కున్నాడు. అతనికి బెంగళూరులో మరో ఉద్యోగం వచ్చింది. మేము ప్లాంట్ కోసం చూసుకున్నామని తెలిసి ఈ ప్లాట్ మాకు అతను కొనుక్కున్న రేటుకే చాలా చవకగా ఇచ్చేశాడు. అతనికి మేమంటే చాలా అభిమానంలే అనగానే తెల్లబోయాను.
ఇంత పెద్ద ప్లాటు తమ కంటే విశాలమైనది లగ్జరీ అపార్ట్మెంట్ కేవలం 25-30 లక్షలకు ఎవరిచ్చేస్తారు? ప్రస్తుతం ₹1,00,00,000 పైనే విలువ పలుకుతుంది. అసలే నా బుర్ర ఆర్థిక పరమైన మదుపులతో రాటు తేలిపోయి ఉంది. అయితే సుధా, నీ టైం పాస్ ఏంటి అనగానే అదే చిరునవ్వు. ఏముంది పరిమళ, కొడుకు కోడలు మేము అంతా కలిసే ఉంటున్నాం. వాళ్ళంతా ఆఫీసులు ఉద్యోగాలు అంటూ బయటకు వెళ్ళిపోతారు. నేను మా వాడు ఖాళీనే కదా, ఇదిగో మా పిల్లలకు ఈ విధంగా సహాయపడుతూ కాలక్షేపం చేస్తున్నాను అంది. రోజు ఇంటికి ఎవరో ఒకరు బంధువులు వచ్చి వెళ్తూనే ఉంటారు. కోడలు కూడా ఉద్యోగస్తురాలు. ఇదిగో నా చేతైన సాయం చేస్తాను. ఈ పసివాడు నా మనవడు చాలు నాకు. ఎక్కువ సమయం ఇంట్లోనే గడిచిపోతుంది. బయటకు వచ్చేది చాలా తక్కువ అని చెప్పింది. మా వారు అయితే సుధా మాటలు కళ్ళు వెడల్పు చేసుకుంటూ మరీ వింటున్నారు. సుధ మీద జాలి అనిపించింది. ఈ వయసులో కూడా ఇంతలా కష్టపడుతున్నందుకు. వారింటి నుండి ఈడుకోలు తీసుకుంటుంటే సుధ అంది, మాతో అప్పుడప్పుడు వస్తూ ఉండండి అని. ఆ ఆప్యాయతకు మా వారి కళ్ళలో మెరిసిన మెరుపులు నా దృష్టిని దాటలేకపోయాయి. 1-2 రోజులు మా ఇంట్లో ఉండండి పరిమళ అన్న మా వారు వెంటనే ఒప్పేసుకునేటట్లు అనిపించింది. ఆప్యాయతకు అభిమానానికి అలమటించిపోతున్న వ్యక్తిలా అనిపించారు. మా ఇంటికి తిరిగి వచ్చేస్తున్నప్పుడు నాలో ఏదో మార్పు, నా ఆలోచనల్లో నాకు తెలియకుండానే మార్పు. సుధ ఎంత సంతోషంగా ఉంది. తనకంటే నేనే తెలివైన దాన్నని, నా ఆలోచన విధానం చాలా గొప్పదని, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నుండి తెలివిగా బయటకు వచ్చేశామని మురిసిపోయాను. మహర్షిషలు నా ప్రణాళికలు, ఆలోచనతో డబ్బునంతటిని అనేక చోట్ల మదుపు పెట్టాం. నా పిల్లలు గొప్ప గొప్ప చదువులు చదువుతున్నారని, అమెరికా వెళ్తారని, సుధ పిల్లల్ని కేవలం డిగ్రీలే చదివిస్తుందని అనుకునేదాన్ని. ఇప్పుడు సుధ పిల్లలు ఎంతలో తీసిపోయారు. చక్కని చదువులు, ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ముఖ్యంగా కంటికెదురుగా ఉన్నారు. చక్కని ప్లాట్ కొనుక్కుని సుధ ఎంత సంతోషంగా ఉంది. ఇంటి నిండా ఆప్యాయంగా పలకరించే తన వాళ్ళు, ఏ అవసరానికైనా మేమున్నామని ఆరాటపడే బంధువులు, ఎంతో ఆనందంగా క్షణం తీరిక లేకుండా అంతా తానై తిరుగుతుంది. కానీ నేను, మా వారు మా ఇంటి మీద పొరపాటున కూడా ఏకాకి వాళ్ళను. మేము బతికే ఉన్నామో లేదో కూడా ఎవరికి తెలియదు. తెలుసుకోవాలన్న అవసరం కూడా లేదు ఎవరికి. దీనికంతటికీ ఒకటే కారణం కళ్ళెదుట కనిపిస్తుంది. పరిమళలకి తన ప్రణాళికకు, పొదుపు పథకాలకు కారణం తన తెలివితేటలు, ముందు చూపి అని గర్వపడింది. అందరితో కలిసి ఉంటే ఇవన్నీ సాధ్యం కాదనుకుంది. ఆ పెట్టుబడులకు కాల పరిమితి దాటిపోయాక ఇప్పుడు కళ్ళు తెరిచి చూస్తే తాను, తన భర్త ఇద్దరు కూడా ఏకాకులుగానే మిగిలిపోయారు. ఎలా ఉన్నారన్న ఒక ఆత్మీయ పలకరింపుకి కూడా తాము నోచుకోలేదు. తాము ఎన్ని కోట్లు సంపాదిస్తే మటుకు ఎవరు ఆనందిస్తారు. కానీ సుధ మాత్రం తమ పెట్టుబడులను, మనుషుల ఆప్యాయతలను, అభిమానాల పైన మదుపు చేసింది. వీటికి కాల పరిమితి లేదు. వాటి మీద రాబడి అలా ఎప్పటికీ పునరావృతం అవుతూనే ఉంటుంది. ఎవరో అన్నట్లుగా అభిమానాలు, ఆప్యాయతలు మీతో ఉన్నప్పుడు భగవంతుని ఆశీర్వాదాలు కూడా వాటితోనే ఉంటాయన్నది నిజం అనిపించింది. పరిమళ మనసంతా ఏదో తెలియని ఆవేదన ఆవహించగా ఆమె కళ్ళ నుండి 2 కన్నీటి చుక్కలు చెక్కుల మీదుగా కిందకు జారిపడ్డాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతారు. థ్యాంక్ యూ.